నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది మొత్తానికి. భారతదేశంలో ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. అట్లాగే రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ తీరు బట్టి ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్స్ ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఆయన నోటి వెంబట జై హింద్ అనే మాట కూడా వచ్చిందంటేనే మనం ప్రస్తుతానికి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆఖరికి మోడీకి అట్లాగే ఆర్మీకి కూడా సల్యూట్ కొడుతున్నారు. బహుశా ఇంకా ప్రతిపక్షాలు ఎక్కడో కూడా సాక్ష్యాలు అడగవేమో, ఇదివరకు సర్జికల్ స్ట్రైక్ జరిగిందా, ఈ రకంగా సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయని ఇన్ని రోజులు అరిచిన వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ టెలివిజన్లోనే మొత్తం అంతా కూడా విజువల్స్ చూసుంటారు. వాళ్ళు భారతదేశం ఛానల్స్ మీద నమ్మకం లేకపోతే దాడి జరిగిందంటానికి సాక్ష్యాలు. భారతదేశంలో విపక్షాలన్నీ గొంతు విప్పుతున్న వేళ బీజేపీ నాయకులు మాట్లాడారంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఈ మధ్య గట్టిగా హిందుత్వ పిచ్చు లేదా టెర్రరిస్టుల మీద గొంతు విప్పుతూ చాలా రిస్క్ తీసుకొని అని చెప్పచ్చు, గట్టిగా గొంతు విప్పుతున్న దక్షిణాది నాయకుడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయన బుధవారం నాడు జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ సహనం దశాబ్దాలుగా సహనం, ఎన్ని సంవత్సరాలు ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారి నరేంద్ర మోడీ అలాగే భారత ఆర్మీ జవాన్లు త్రివిధ కూడా దాడి చేసినందుకు, సక్సెస్ అయినందుకు, విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు, మేము మీ వెంటే ఉంటాము అంటూ ఆయన జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు డిప్యూటీ సీఎం. మనం గత నెల రోజులుగా చూడొచ్చు, లేదా ఎన్నికల ప్రచారం అప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నది ఒకటే, సనాతన ధర్మ ఖచ్చితంగా ఉండాలి, సనాతన ధర్మ అంటూ చెప్తూ కూడా ఆయన హిందువులు మీద దాడులు ఎక్కువైపోయినాయి, క్లియర్గా ఇస్లాం మతం అనే వర్డ్ ఎత్తారైనా, అంతేకాకుండా ముస్లిమ్స్ అని కూడా మాట్లాడారు. ముస్లిమ్స్ అని మాట్లాడినప్పుడు ఆయన అకౌంటబుల్గా చాలా క్లియర్గా మాట్లాడాడు. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ బట్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్ ముస్లిమ్స్ అని ఆన్ రికార్డుగా మాట్లాడాడు. ఇది పాపం ఎక్కడో ఎవరికో గుచ్చుకున్నట్టుగా ఉంది. అంతేకాకుండా ఫ్యూ కాంగ్రెస్ లీడర్స్, కొంతమంది కాంగ్రెస్ నాయకులు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మన ఆర్మీ జవాన్లు డిమోరలైజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అని చెప్పాడు. అందులో ఎక్కడా కూడా తప్పు కనబడలేదు. మరి వాళ్ళకి ఏం బాధ వేసిందో ఏమో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ సంగారెడ్డి జహీరాబాద్లో పిఎస్లో కొంతమంది ముస్లిం యువకులు కేసు పెట్టారు. ఆ కేసు కూడా ఏంటంటే ముస్లిం మతాన్ని కించపరుస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కూడా కేసు పెట్టడం. ఇక్కడ ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఇదంతా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. డిప్యూటీ సీఎం చాలా క్లియర్గా చెప్పాడు, టెర్రరిస్టులు అందరూ ముస్లింలే, కానీ ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదని. మరి ఆ వ్యాఖ్యలు వాళ్ళకి ఎందుకు అంత విద్వేషం రగిల్చేగా ఉన్నాయి అని చెప్పి కేసు పెట్టారన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఇక్కడ ఆయనకు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇదంతా దేశం రాజకీయాలకి సంబంధం కాదు, దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది టెర్రరిజం రూపం ద్వారా. ఎప్పుడూ కూడా గతంలో 2006-2008లో చేతులు కట్టేశారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైనా వాళ్ళు దాడి చేయాలనుకుంటే ముందే మనం దాడి చేసి వాళ్ళకి హెచ్చరిక పంపుతున్నాం, ఇలాంటి వాళ్ళకి అండగా అందరూ నిలవాలి అని చెప్పడంలో తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో తప్పే ఉంది, నిజాయితీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది. మరి కాంగ్రెస్ నాయకులు కానీ ఈ ముస్లిం యువకులతో కేసు పెట్టించిన వెనుకున్న వాళ్ళు దానిలో ఏమర్థం ఉంది, ఏం తప్పు ఉందన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. సెలబ్రిటీస్ కూడా ఏదో సోషల్ మీడియాలో కనబడాలనో, టెలివిజన్లో కనబడి వాళ్ళ పేరు లేదా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలనో పూర్తి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఈ మధ్య. అందులో పవన్ కళ్యాణ్ పేరు కూడా అవుతున్నారు. అందుకే ఆయన బుధవారం నాడు చాలా ఘాటుగా హెచ్చరించారు, సెలబ్రిటీస్ కాదు ఈ దేశాన్ని పరిపాలిస్తుంది, రాజకీయ నాయకులు. సెలబ్రిటీస్కి ఏం అర్హతుందని దేశం గురించి ఇట్లా సర్కాస్టిక్గా మాట్లాడడం అంటూ కూడా సెలబ్రిటీస్కి చురకంటిచ్చాడు ఆయన. సో క్లియర్ కనబడుతుంది ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ చాలా రిస్క్ తీసుకున్నాడని, రిస్క్లోనే ఉన్నాడని. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆయన పార్టీ తరఫున ట్విట్టర్ అకౌంట్లో ఉన్నవాళ్ళు ఆయన్ని పేరు డిఫేమ్ చేయటానికి పాకిస్తాన్కి జిందాబాద్,
వి సపోర్ట్ పాకిస్తాన్ అంటూ కూడా ట్విట్టర్ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ తరఫున కూడా ట్వీట్స్ పెడుతున్నారంటే పవన్ కళ్యాణ్ని ఎట్లా టార్గెట్ చేసుకున్నారు అందరూ. కాంగ్రెస్ పార్టీయే కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాకుండా ప్రస్తుతానికి ఆయన టెర్రరిస్టులకి దృష్టిలో కూడా పడ్డాడన్నది దీని ద్వారా అయితే క్లియర్గా తెలుస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ నాయకులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు హిందుత్వాన్ని, వీటి గురించి నిలబడుతున్న పార్టీ బీజేపీ. కానీ బీజేపీకి పవన్ కళ్యాణ్ రూపంలో ఓ పెద్ద అండ దొరికింది. పవన్ కళ్యాణ్ ఓ పక్క నడుము నొప్పితో బాధపడుతున్నాడు, ఒక పక్క షూటింగ్లు, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ శాఖ, ఇంకో పక్క ఇలాంటివి మీడియా వచ్చినప్పుడు లేదా హిందూస్ మీద ఏమన్నా దాడి జరుగుతున్నప్పుడు రెస్పాండ్ అవుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా టార్గెట్లోకి వెళ్తాడు కాబట్టి ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది, జాగ్రత్తలు తీసుకోవాలి కూడా. కొంతమంది నాకు కామెంట్స్లో పెట్టారు, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గురించి అన్ని వీడియోస్ చేస్తున్నారని. చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ గురించి అందరికీ తెలిసిందే, చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మీడియా సంస్థలు ఉన్నాయి. అట్లాగే జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్కి కూడా సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. వీటన్నిటిని దాటుకొని నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నప్పుడు ఒక నాయకుడిని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన మాట్లాడుతున్న దానిలో ఆయన తీసుకుంటున్న అడుగుజాడలు ఎక్కడ తప్పు కనబడట్లేదు. కాబట్టి ఆయన మీద నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.